కలిగిన ఆస్తి పాస్తులను బట్టి అర్నో దినమున లేచి దేవునితో ఆయన సావాసము అలవాటుగా వాడుకగా సావాసం చేస్తున్నాడు యోబు. ప్రతి నిత్యము ఉదయకాలం లేచిన వెంటనే యోబు పని ఏంటంటే, నీతిమంతుడైన యోబు దేవునితో సావాసం చేస్తా ఉన్నాడు. దేవునితో పిల్లల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలవాటుగా వాడుగ్గా అలాగా ఆయన కలిగిన ఆస్తి గురించి దేవునికి అప్పచెప్పుతా ఉన్నాడు. అలాగని వాళ్ళు భార్య గురించి అప్పచెప్పుతా ఉన్నాడు. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే అర్నో దినమున చేయాల్సిన పని ఏంటంటే, మనం దేవునితో సావాసం చేయాలి. ఈరోజు ఎంతమంది చేస్తున్నారు దేవునితో సావాసం? దేవుడే చెప్పాడు, నీతిమంతుడు యోబు. ఆ యోబు అనేక మంది ప్రజలకి అంటే కూడా ఆ దేశంలోనే నీతిమంతుడుగా ఎంచుకోబడ్డాడు, నీతిమంతుడుగా ఆయన పిలువబడ్డాడు. దేవుడే స్వయంగా చెప్పాడు. ఈ దినమున క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఈరోజు నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావు? దేవునితో సావాసం చేస్తున్నావా, లేకుంటే లోకంతో సావాసం చేస్తున్నావా? లేకుంటే లోకంలో ఉన్న మాటలు సినిమా మాటలు, లోకంలో ఉన్న వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ మాటలతో సావాసం చేస్తున్నావా? లేకుంటే సీరియల్తో సాయంత్రం ఏ గంటకి ఏ టైంకి వస్తుంది ఆ సీరియల్తో సావాసం చేస్తున్నావా? లేకుంటే ఉదయం ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, రాత్రి ఒక సినిమాతో సావాసం చేస్తున్నావా? ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే సెల్ ఫోన్తో సావాసం చేస్తున్నావా? ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే నీ ఇంట్లో ఉన్న వారిని ఎలా తిట్టాలి, ఎలా వీళ్ళని బాధ పెట్టాలి, ఎలా ఇబ్బంది పెట్టాలో నువ్వు ఎంత డబ్బులతో సావాసం చేస్తున్నావా? క్రీస్తునందు ప్రేమైన ప్రియులరా, యోబు, నీతిమంతుడైన యోబు ప్రతి ఉదయకాలమున లేచి అర్నో దినమున లేచి ఆయన దేవునితో సావాసము చేయటము వాడుకగా అలవాటుగా ఆయన ప్రార్థిస్తా ఉన్నాడండి.